సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. పై విధముగా వాక్యం చెబుతుంటే మనమేమో మన లోపాలను సరిచేసుకోకుండా మనకు నచ్చినట్లు ప్రవర్తిస్తూ దేవుని భయమే లేకుండా జీవిస్తున్నాము. ఈ మధ్యకాలంలో హృదయాన్ని సరిచేసుకొని మారు మనసు పొందటానికి బదులుగా చర్చీలు మారుస్తున్నారు. శరీర అలంకరణకు వస్త్రాలు మార్చినట్లు సంఘాలు మారుస్తున్నారు. ఎంత శోచనీయం! ఏ చర్చికి వెళ్ళినా హృదయమే గదా మారాల్సింది. ప్రొటెస్టెంట్ సంఘాలు వచ్చాక ఫ్యాషన్గా మారింది సంఘాలు మారటం. మీ పాదాలకు నమస్కరిస్తున్న హృదయాన్ని మార్చుకోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.